హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్లో కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. చూడండి, ముందుగా నేనైతే కొంత టెక్స్ట్ని అయితే ఎంటర్ చేసుకొని పెట్టుకున్నాను. అది ఏదైనా కావచ్చు, మీకు ఇంపార్టెంట్ టెక్స్ట్ లేదంటే టైటిల్ కావచ్చు, టేబుల్ కావచ్చు, వాటర్ ఇట్ మేబీ. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే, పైన ఉన్న పేరాగ్రాఫ్ ఒక్కటే ఖాళీగా పెట్టేసి రిమైనింగ్ అంతా కూడా ఇది ఇంపార్టెంటే, అంటే ఎవరికి కనిపించకూడదు. దీన్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే హైడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా హైడ్ చేయాలి? ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్ అని చూసారా, ఇక్కడ కింద చూడండి డ్రాప్ డౌన్ బటన్ ఉంది. దీని మీద, అంటే దీన్ని డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారు. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఈ షార్ట్కట్కి కంట్రోల్ డి ఉంది కదా, అదైనా ప్రెస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇట్లాగా ఫాంట్ డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. లేదంటే మీరు కంట్రోల్ డి ప్రెస్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని చూసారా, ఇందులో హిడెన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద టిక్ మార్క్ పెట్టండి. ఓకే, చూడండి టెక్స్ట్ అంతా హైడ్ అయిపోయిందా. ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంది. మనకేమనిపిస్తుంది అంటే ఇంక ఇక్కడ ఏమీ లేదు అని అనుకుంటాం, అంటే ఎవరైతే హైడ్ చేస్తున్నారని తెలుగున వాళ్ళకి. ఓకే, ఇప్పుడు హైడ్ అయిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? వెనక్కి తీసుకురావాలి కదా మనం. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? సేమ్ ఇక్కడున్న డ్రాప్ డౌన్ ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ ఉంది కదా, దీని మీదైనా ప్రెస్ చేయొచ్చు. మీరు కంట్రోల్ డి అయినా నొక్కండి. ఇప్పుడు ఇంతకు ముందేమో మనం సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టాం. మరి తీసేయాలంటే టిక్ మార్క్ ఉండాలి కదా, లేదు ఇక్కడ. మరి ఏం చేయాలా? ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ముందైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి పేరాగ్రాఫ్ గ్రూప్లో మనకు ఇక్కడ ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో దీన్ని షో హైడ్ బటన్ అంటాం అనమాట. షార్ట్కట్కి కంట్రోల్ స్టార్ నొక్కితే సరిపోతుంది. ఈ షో హైడ్ బటన్ యూజ్ ఏంటంటే, ఇక్కడ క్లిక్ చేస్తే మనం హైడ్ అయిన టెక్స్ట్ అంతటిని బయటికి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుంది? అన్హైడ్ అయిపోతుంది, హైడ్ అవుతుంది, అన్హైడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఏరియాని సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ కంట్రోల్ డి నొక్కి రైట్ ఈ టిక్ మార్క్ ఉంది చూసారా, ఇప్పుడు తీసేస్తే అయిపోయా. అదిగో ఇప్పుడు ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి, వెళ్ళిపోదన్నమాట. ఓకేనా? ఇట్లా మీరు ఏదైనా టెక్స్ట్ని హైడ్ చేసినప్పుడు అన్హైడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకొక మెథడాలజీ ఏంటంటే, మీరు ఎప్పుడైతే టెక్స్ట్ని హైడ్ చేస్తారో, హైడ్ చేసిన తర్వాత అన్హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా వెళ్ళకుండా మీరు డైరెక్ట్గా మీ కీబోర్డ్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సో చూడండి డైలాగ్ బాక్స్ లాంచర్ క్లిక్ చేయండి, హిడెన్ టిక్ మార్క్ తీసేయండి. ఓకే, వచ్చిందా? ఇట్లాగైనా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.